జీసస్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఏంటంట చెప్పండి అందరూ, మీరు కూడాను మీ ప్రాణాలతో మీరు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, స్తుతించు, మన యేసయ్య చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఏం చేయాలి? స్తుతించాలి. ఈరోజు చాలామంది సమస్యలను గుర్తు తెచ్చుకుంటున్నారు, కానీ దేవుడు చేసిన అద్భుతాలని మర్చిపోతూ ఉన్నారు. నీ జీవితంలో ఉన్న శూన్యాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యను, నీ జీవితంలో ఉన్నటువంటి బంధకాలను గుర్తు తెచ్చుకుంటున్నావు, కానీ దేవుడు చేసిన అద్భుతాలను గుర్తు తెచ్చుకోవట్లేదు. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంట? ప్రాణంతో చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, స్తుతించు. దేవుడు ఎన్నో ఉపకారాలు ఇచ్చాడు, అవన్నీ మర్చిపోతున్నాను. గుర్తు తెచ్చుకో, స్తుతించు. హల్లెలూయా. ఒక అద్భుతమైన సంఘటన నేను మరలా చెప్పాలనుకుంటున్నాను. గతంలో కూడా చెప్పనేది చాలా జాగ్రత్తగా వినండి. పారిస్లో ఉన్నటువంటి లోవ్రీ మ్యూజియంలో లియోనార్డో డావిన్సీ చిత్రించినటువంటి మోనాలిసా పటాన్ని 1911 ఆగస్టు 21న మరి విన్సెంజో ఫెరూజియా అనేటువంటి దొంగ దొంగిలించాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ దొంగిలించినటువంటి దొంగ ఇటలీలో దాన్ని 5 లక్షల లీరాలకి అమ్మబోతూ ఉన్నాడు. అలా అమ్ముతున్నటువంటి సమయంలో పోలీసులు ఏం చేశారంటే అతను పట్టుకున్నారు. ఆ చిత్రపటాన్ని మరలా మ్యూజియంకి అప్పగించారు. ఈ 2.5 గమనించాలి, ఈ 2 సంవత్సరాలు కూడా మరి ఆ మోనాలిసా చిత్రపటం ఉంచిన ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచారు. ఇంకా వేరే చిత్రపటం పెట్టలేకపోయారు, వేరేదని అక్కడ ఊహించుకోలేకపోయారు. కాబట్టి 2 సంవత్సరాలు కూడా ఆ చిత్రపటం ఉన్న ప్రదేశం ఖాళీగా ఉంది. ప్రజలందరూ వచ్చంట ఆ ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని చూస్తూ వచ్చారంట. మోనాలిసా పటం ఉన్నప్పటికంటే ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు ఎక్కువ సందర్శకులు వచ్చారంట. ఖాళీ ప్రదేశాన్ని దర్శించడానికి ఎక్కువ వచ్చారని చెప్పి ఆ మ్యూజియం క్యూరేటర్ తెలిపారనమాట. ఆ మ్యూజియంకి ఉన్నటువంటి క్యూరేటర్ తెలిపారన్నమాట. ఆ మోనాలిసా గారి చిత్రపటం ఉన్నప్పటికంటే ఆ మోనాలిసా చిత్రపటం లేనప్పుడే ఎక్కువ మంది ఖాళీ ప్రదేశాన్ని చూడటానికి వచ్చారు. ఎస్, దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మనలో చాలామంది మన జీవితంలో ఖాళీ ప్రదేశం చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన జీవితంలో ఉన్నటువంటి లోటుని చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితిని చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆ మ్యూజియంని దర్శించేటువంటి సందర్శకులు అందులో ఉన్నటువంటి ఆ కళాఖండాలను నిర్లక్ష్య పెట్టారు. ఖాళీ ప్రదేశం చూడటానికి ఎక్కువ సమయం ఇచ్చారంట. అలాగే మనలో చాలామంది కళాఖండాలను చూడటం మానేశారు. అనగా దేవుడు మనకు చేసినటువంటి ఉపకారములు, ప్రకృతిలో ఉన్నటువంటి అందాలు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, మనకిచ్చినటువంటి దేవుని స్నేహితులు, బంధువులు, ఆశీర్వాదములు, వీటన్నిటి యందు మనస్సు నిలపకుండా ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని చూడటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారంటండి. వింటున్నారా ప్రియులారా? ఎక్కువ సమయం మరి దానికి వెచ్చిస్తూ ఉన్నారంట. వాస్తవమే కాదంటారా? మీలో చూడండి, ఎక్కువ చింతించడానికి సమయం గడుపుతారు, ఎక్కువ దుఃఖించడానికి సమయం గడుపుతారు. ఎవరితో మాట్లాడితే మీ సమయాన్ని అంతా కూడా మీ సమస్యలు చెప్పడానికే వెచ్చిస్తూ ఉంటుంటారు. ఎవరితో మాట్లాడినా కూడా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తాం? అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ లోటు ఉంది. అలాగా మన జీవితంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దేవుడు నమ్మదగినవాడు. నిజంగా ఆయన మీద మన దృష్టిని కేంద్రీకరించినట్లయితే, నిజంగా ఆయన వైపు మనం చూసినట్లయితే మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఇంతవరకు నీ జీవితంలో శూన్యాన్ని, ఇంతవరకు నీ జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని నువ్వు చూసుకున్నావేమో, దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి ఆనందిస్తూ ప్రభువుని మహింపరచండి. అటువంటి భాగ్యం వాక్యం వరకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.